ఇక ఇంకొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే నమస్తే తెలంగాణ పత్రిక చాలా బ్యానర్ కథనంగా ఇచ్చింది. గురు శిష్యులు ఇద్దరు కూడా భేటీ అయ్యారు బేగంపేట ఎయిర్పోర్ట్లో అని చెప్పి రహస్య సమావేశం జరిగిందని చెప్పి బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. మరి ఒకవైపు కాంగ్రెస్ తోటి ఇంకోవైపు బీజేపీ తోటి ఒకేసారి మంతనాలు జరుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి బీజేపీ వారు మద్దతు ఇస్తున్నారా? నిజంగానే తెలుగువారి పరువు తీసే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారా? గతంలో చెన్నారెడ్డి 1978-83 మధ్య చెన్నారెడ్డి అలాగే భవనం వెంకట్రామ్, అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఢిల్లీ వెళ్ళి ఆ రోజున ఇందిరాగాంధీ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిందని ఇదే ఈనాడు రామోజీరావు భారీ స్థాయిలో బ్యానర్ కథనాలను ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే గత 3 రోజులుగా భారతీయ జనతా పార్టీ పెద్దల కనుసన్నల్లో పట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అలా పడిగాపులు పడి ఉన్నటువంటి వైనం ఇది తెలుగు ఆంధ్రులందరికీ కాకపోయినా కనీసం తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి అభిమానులకి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లు కాదా, పరువు పోయినట్లు కాదా? అది కప్పిపుచ్చుతూ ఈనాడు ఆంధ్రది బిల్డప్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చుగాక. 5 క్షణాల్లో పొత్తు సెటిల్ అయిపోతే ఇంకా అసలు అక్కడ కూర్చోవలసిన అవసరం ఏముంటుంది, అక్కడ ఉండవలసిన అవసరం ఏముంటుంది? మోడీ కంటే తానే సీనియర్ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మోడీకి సిగ్గు లేదా అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తాను సిగ్గు విడిచి అలా దేబరించుకుంటూ కూర్చున్నారన్న విమర్శలకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? కేవలం తన మీద కేసులు రాకుండా ఉండటం కోసమేనా? సిబిఐ ఈ తాజాగా ఐఎంజీ భరత్ కేసులో సిబిఐ విచారణ రాకుండా ప్రయత్నం చేసుకోవటం ఇంకోమేనా? ఏమిటి? ఒక్కసారి గతంలో మోడీ గారి సిగ్గు గురించి చంద్రబాబు గారు ఏమన్నారో చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు కూడా లేకుండా అదేదో నాకు ఏటీఎం అంటాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశారు కానీ గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. రైట్. సో మోడీ గారికి సిగ్గు లేదని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మరి రేవంత్ రెడ్డితోటి సమావేశమైనట్లుగా ఇగో నమస్తే తెలంగాణ పత్రిక గురు శిష్యుల రహస్య భేటీ అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్ 2 గంటల సేపు చర్చలు జరిపారు. ఏపీలో తనకు ఎలా సహాయపడాలి అనేటువంటి అంశం మీద వీరిద్దరూ చర్చలు జరిపారని ఈ పత్రిక రాసింది. నిన్న కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ మాబోటి వాళ్ళం ఏమో జరిగిందో లేదో అనుకున్నాం, కానీ ఈరోజు ఈ పత్రిక ఇంత భారీ ఎత్తున రాసిందంటే మరి ఆధారాలు ఉండాలి. ఈ దీని మీద అలాగే పొత్తు కోసం పడిగాపులు పడుతూ తెలుగుదేశం జనసేన పరువు పూర్తిగా తీసేసినట్లేనా, ఏం జరుగుతుందన్న దాని మీద ముందుగా అతిథుల పరిచయం. శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ బీసీ శాఖల మంత్రివర్యులు, అలాగే చంద్రు సాంబశివరావు ఏపీ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు, శ్రీ తిలక్ గారు సీనియర్ పాత్రికేయులు, వారంతా కూడా చర్చలో పాల్గొంటారు. ముందుగా మంత్రి గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు 5 నిమిషాల్లో పొత్తు కుదిరిందనేమో ఈనాడు రాస్తుంది, ఇక్కడేమో పడిగాపులు పడ్డారు, అసలు ఏం జరిగిందో లేదో అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. మరోవైపు ఏమో చంద్రబాబు గారు ఇక్కడ రేవంత్ తోటి భేటీ అయినట్లు నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. ఏమిటి అసలు నిజంగానే మోడీ గారికి సిగ్గు లేదని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఈ రోజున సిగ్గు విడిచి ఢిల్లీలో కూర్చున్నట్ల ఏమిటి? ఈ నిజంగానే తెలుగుదేశంకి ఇంత దౌర్భాగ్య పరిస్థితి, జనసేనకి ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిన పవన్ కళ్యాణ్ని చంద్రబాబుల్ని ఆ 2 పార్టీలు ఆమోదిస్తాయా? నమస్కారం కేసీఆర్ గారు, అలాగే మన సాంబశివరావు గారికి, తిలక్ గారికి, ఈరోజు ఈ చర్చ వీక్షిస్తున్నటువంటి తెలుగు రాష్ట్ర అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఈరోజు చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా మాట్లాడినటువంటి సందర్భాలని మీరు చక్కగా విశ్లేషించారు. సార్, మీరు సీనియర్ పాత్రికేయుడిగా చెన్నారెడ్డి గారి సమయంలో ఢిల్లీ వెళ్ళి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులని కదా తెలుగుదేశం పార్టీ పెట్టింది.
ఆశయం ఏదైతే చంద్రబాబు తెలుగు ఎన్టీ రామారావు గారి ఆశయం ఏంటి? తెలుగువాడి ఆత్మగౌరవం, రక్షణ. ఆశయాన్ని ఆశపరుడు, అత్యాశపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు తొంగలోకి దొక్కేసి రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారొచ్చు అంటే ఇంతకంటే హీనమైన రాజకీయం చేసే నాయకుడు ఈ దేశంలో ఇంకొకరు ఉండరని నిరూపించుకున్నాడు. ఇప్పుడే మీరు చూపించారు మోడీ గారిని. ఆయన ఏమన్నాడు? గల్లీలో తిరిగే చిన్న కార్యకర్తతో పోల్చాడండి ఒక ప్రధానమంత్రిని. గల్లీలో తిరిగే ఒక కార్యకర్త ఇంకా గొప్పోడంట, ప్రధానమంత్రి చిన్నాయనంట. మరి ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు? ఏ మొహం పెట్టుకుని భారతీయ జనతా పార్టీతో సఖ్యత కావాలని కోరుకుంటున్నాడు? అంటే ఇది ఇక్కడ ప్రజలు ఎవరు కూడా పట్టించుకోరు, లేదా ప్రజల్ని ఇతను ఏది చెప్తే అది ఇది వేదంగా వింటారనేటువంటి ఒక పెద్ద అతి విశ్వాసం అంటారా? ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఈ దుస్థితికి కారకుడు చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా అతని అత్యాశ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, గురు శిష్యుల రహస్య భేటీ అని. ఒక అనైతిక నీచ రాజకీయాలకి, అనైతికమే కాదు నీచ రాజకీయాలకి నిలువుటద్దం చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు ఈ మాట. అంటే నేను వయసు రీత్యా లేకపోతే లేదా అనుభవం రీత్యా చిన్నోడిని అయినప్పటికీ కూడా ఇంతకంటే పెద్ద పదాలు వాడాలి, కానీ కొంచెం తగ్గించి వాడుతున్నాను. ఇక్కడ అతను ఒక్కటే లక్ష్యంగా ఎంచుకుంటాడు, అధికారం కోసం ఎవడి కాళ్ళైనా పట్టుకుంటారు, ఏ స్థితికైనా దిగజారిపోతాడు, ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, చెప్పింది ఏది చేయకపోయినా ప్రజలు ఏమీ చేయలేరనేటువంటి అతి విశ్వాసంతో ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రజలు చైతన్యం చెందారు. అతను నమ్మినటువంటి ఈనాడు, అతను నమ్మినటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక రోజు ఒక అసత్య కథనాలని ప్రచురించడం అనేటువంటిది వారికి పరిపాటి ఆనవాయితీ. అసలు పత్రికా విలువలకి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసి 8-10 వయసు దాటినటువంటి రామోజీరావు గారు కానీ, రాధాకృష్ణ అంటే ఆయన కమర్షియల్గా వ్యాపారం కోసం ఉన్నటువంటి పత్రికా విలువలకి పూర్తిగా తిలోదకాలు ఇచ్చినటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు. వీళ్ళు రాసేటటువంటి రాతలు ఏమిటి? మొన్న చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మోడీని, ఇవాళ చంద్రబాబు నాయుడు మోడీ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఇవాళ పొత్తుల కోసం పాకులాట. దేనికోసం? ఇప్పుడే మీరు నమస్తే తెలంగాణలో జయభారత్ సంబంధించినటువంటి విషయం చెప్పారు. ఆ కంపెనీలో ఇతను ఏదైతే స్కామ్కి ఎట్లాగ తెరదీశాడనేది. ఒక్కటి సర్పంచ్ స్థాయి వ్యక్తిని కూడా నేను చూశాను. నేను 2001లో జిల్లా పరిషత్ మెంబర్ అయ్యాను సార్. 94-95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అప్పటి వరకు సర్పంచెస్ పబ్లిక్ మనీకి కస్టోడియన్స్గా ఉండేవారు. సర్పంచ్లు ఎవరు వర్కులు చేసేవారు కాదు. ఇతను వచ్చిన తర్వాత జన్మభూమి పేరుతో తన వర్గీయుల యొక్క ప్రాంతాల్లో రోడ్లు వేసుకోవడం కోసం 30% కాంట్రిబ్యూషన్ పెట్టాడండి. ఈ దేశంలో ఒక ఎస్సీ లేదా ఒక బీసీ 30% కాంట్రిబ్యూషన్ కట్టగలడా? ఇది ఒక దోపిడీకి ఒక మార్గం కదా. 30% కాంట్రిబ్యూషన్ అని పేరు పెట్టి ఆ విషయాల తర్వాత మాట్లాడచ్చు. ఇక్కడికి ఇంతకీ చంద్రబాబు గారు అక్కడ పడిగాపులు పడుతున్నట్లేనా? ఎందుకు మోడీ గారికి సిగ్గు లేదని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు సిగ్గు విడిచి అక్కడ కూర్చున్నట్లేనా? ఒక 5 నిమిషాల్లో పొత్తు అయిపోయిందని ఈనాడు రాస్తోంది. మరి ఆ బిల్డప్కి ఇప్పుడు అక్కడ జరుగుతున్న దానికి పోలిక ఏమైనా ఉందా? ఏమిటి అసలు వాస్తవం ఏమనుకుంటున్నారు? నిజంగానే తెలుగుదేశం పరువు ఆంధ్రులకి ఎట్లాగో వీళ్ళిద్దరు రిప్రజెంటేటివ్స్ కాదు కాబట్టి మొత్తం ఆంధ్రుల పరువు పోయిందని అనుకోకపోయినా కనీసం తెలుగుదేశం పార్టీ జనసేనల పరువు అయినా పోయినట్లే కదా. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ఆత్మాభిమానం, వాళ్ళ అభిమానుల యొక్క ఆత్మాభిమానాన్ని చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్లు ఆ యమునా నదిలో ముంచేసినట్లే అవుతుందా కాదా? ఖచ్చితంగా వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి ముందే ఒక పొత్తని పెట్టుకున్నారు. జనసేన, తెలుగుదేశం. భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీతో కూర్చుని సమాలోచన చేయకుండా వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు ప్రకటించేసుకుని మళ్ళీ వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకోవటానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలో పనిచేసి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఆందోళనలో ఉన్నారు. కేసీఆర్ గారు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఎవరి సీట్లు ఎగిసిపోద్దో తెలియదు, వారు ఏమడుగుతారో తెలీదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇవాళ
తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తల జీవితాలు ఫణంగా పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, తనకు అధికారం కావాలి, కార్యకర్తలకు అధికారం, కార్యకర్తలు అనేటువంటి మాటను విస్మరించి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒకసారి వాళ్ళకి మనస్సాక్షులు లేవని నేను అనుకుంటున్నాను. ఏది డైరెక్షన్ ఈనాడు ఇస్తుందో, ఏది డైరెక్షన్ ఆంధ్రజ్యోతి ఇస్తుందో ఆ డైరెక్షన్లో వెళ్ళిపోయి వాళ్ళ మాటలు 5 నిమిషాల్లో పొత్తు అయిపోతే 3 రోజులు ఎందుకున్నారండి అంటే ఈ స్కామ్ గురించి వారు కాళ్ళట్టుకుని బాబు నన్ను ఏదోలా రక్షించమని అడగడానికేనా, ఇంకేమైనా ఉందా? ఆయన చేసినటువంటి స్కామ్స్ ఒకటొకటి బయటకు వస్తుంది కదా. ఇప్పుడు దాకా సత్శీలన్ అన్నాడు, మోడీ గారిని అనేక రకాలుగా విమర్శించినటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ వారు కూడా ఆలోచించాలి. ఇన్ని రకాలుగా మోడీని దేశంలో ఏ నాయకుడు కూడా విమర్శ చేయలేదు, ఏ నాయకుడు కూడా విమర్శ చేయలేదు. వచ్చేసరిలే రాజకీయాల కోసం కాళ్ళట్టుకున్నాడని అతనితో మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందని అంటే పొత్తు విషయాల్లో ఇవాళ తెలుగు ప్రజల ఆత్మగౌరవ రక్షణ కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ, ఆత్మగౌరవ నినాదంతో పెట్టిన తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు ఆశయాలకి తిలోదకాలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగువాడి మరొకసారి తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్నే ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టడానికి తెలుగువాడి ఇక జనసేన పార్టీకి దానికి ఒక ఎజెండా లేదు, కేవలం దానికి ఆశయం లేదు, ఆశయం లేని ఆశ తప్ప ఆశతో చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది ఆడటానికి ఉన్నటువంటి పార్టీగా జనసేన పార్టీ నిరూపితమైంది. ఆ కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటిది తెలుగు ప్రజలందరూ ఆలోచించాలి. మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను, తెలుగు ప్రజలందరూ ఆలోచించాలి సముచితంగా ఎవరు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవ నినాదాన్ని రక్షించగలుగుతున్నారు. ఇందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, నా ప్రజలకు మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటు వేయమని అడిగినటువంటి దేశ చరిత్రలో ఒక ధైర్యశాలి ధీశాలి అయినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. నేను మోసం చేశాను, ఎంతమంది కాళ్ళైనా పట్టుకుంటారు, మళ్ళీ మోసం చేయడానికి అని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నటువంటి తీరు.